జ్ఞాని. మీ ఆయన హేరంబే చ గుహే చ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం ఎంజయన్. లోకంలో పురుషులందరూ తమ కామాన్ని ధర్మంతో ముడేసుకోవడానికి ధర్మపత్నిని స్వీకరిస్తారు. కాముణ్ణి కాల్చేసినవాడు మీ ఆయన. అలాంటివాడు భర్తగా దొరకడం అంటే ఎంత గొప్పమ్మా, ఎంత ఆనందపడిపోతావు నువ్వు. అసలు నీలాంటి వ్యక్తి ఉంటుందా లోకంలో? అంత గొప్ప పెద్ద కొడుక, అంత గొప్ప చిన్న కొడుక, అంత గొప్ప భర్త. నీ శక్తి ఏం చేయాలి? ఆదిశక్తివి. ఎవరైనా వచ్చి పిలవక్కర్లేదు, అలా పడిపోతే చాలు వాళ్ళను ఉద్ధరిస్తుంటావు. మరి ఇంత గొప్పదానివి ఎలా ఉండాలి? హాయిగా ఇలా ఉండాలి. ముఖం ఇలా ఉంటుందిట అమ్మవారిది. కనుబొమ్మలు ఇలా ముడేస్తుందిట. కనుబొమ్మలు ఇలా ముడేస్తే బాధగానన్నా ఉండాలి, ఏదో ఆలోచనలోనన్నా ఉండాలి. కోపంగా ఉంటే కళ్ళు కూడా పెద్దవ్వాలి. ఇలాగా కళ్ళు పెద్దవి లేవు, కళ్ళు అలాగే ఉన్నాయి. కనుబొమ్మలు ముడేసింది అంటే ఏదో ఆలోచిస్తోంది. ఏం ఆలోచిస్తున్నావమ్మా అన్నారు శంకరాచార్యులు వారు. నాకు అర్థమైంది. ఒరే వీడికి బుద్ధినిచ్చాను, నా వంక తిరిగి నా పాదాలు పట్టుకుంటే నేను అక్కరకు రానా? ఎందుకురా ఇలా ఏడుస్తుంటాడా ఇందానికి కాందానికి అని మా బాధలు తీర్చాలి, నా వంక తిరిగితే బాగుండు, బుద్ధినిచ్చాను కదా రక్షిద్దామని మా కోసమని ఆలోచిస్తూ కనుబొమ్మలు ముడేశావు. లేకపోతే నీకు అసలు కనుబొమ్మలు ముడేసి ఆలోచించడానికి ఏముందని? ఆ ఒక్క మాట చాలదు మనం అమ్మవారి వంక తిరిగి చూసేలా చేయదది. ఏమి రంజకత్వం వాంగ్మయంలో. భ్రవౌభుగ్నే కించిత్ భువన భయభంగ వ్యసనిని. ఆయనకాయనే మాట వినని లోకానికి ప్రబోధం చేస్తూ తత్వం చింతియ తదీయభ్రాత అని బ్రతిమాలుతారు. ఓ సోదరా తత్వం ఆలోచించవోయ్ అని ఆయన మనని సోదరా అని పిలవడమా? అంటే అంత ప్రేమైకమూర్తి. శివపదమణిమావ అని పూర్వం నేను ఒకసారి స్పృశించాను. అందులో అంటారు, శివేతి ద్వర్ణ ఇహపర సుఖాదాన చతురౌ క్రమోచ్చారాద్ధాత్తోర్వినిమయ వశాదర్ధఘటనే రహస్యార్థో హ్యేష ప్రకటయతి నాం నిక్షితిరథం ప్రజానామానందం కిమితి న విదుర్మూఢధిషణాః. ఈ శివ అన్న పేరులో ఉన్నటువంటి 2 అక్షరాలకి ఒక గొప్ప లక్షణం ఉంది. శివ అన్న మాటలో షి అనేటప్పటికీ వ అంటాడేమోననే శివుడు సిద్ధమైపోతాట. అయిపోయి వ అంటే పెడదామని సిద్ధంగా ఉంటాట. శివ అన్నాడు అనుకోండి, పరిగెత్తుకొచ్చేస్తాట. ఇంకా శివుడే వచ్చేస్తే వాడికి ఏం దక్కదు? మోక్షమైనా వచ్చేస్తుంది, ఏదైనా ఇచ్చేస్తాడు. ఒకవేళ వాడికి సరిగ్గా అనడం రాక శివ 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 అని ఊపిరి బిగబట్టి ఎంతసేపు అనగలవో అనరా అని అనుకోండి. శివ 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 అనబోయి వ శివ 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 శి అన్నాడు అనుకోండి, తేలిగ్గా ఉంటుందని. శివ 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 కన్నా వసి 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 తేలిక. అందుకని వసి 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 అన్నాడు అనుకోండి, తిరగేసన్నా ఏమవుతుందంటేట వా అన్న అక్షరం పలికాడు కాబట్టి లోకానికంతటిని ఆనందంతో వశీకరించుకోగలిగిన శక్తి వచ్చేస్తుందట. అమ్మ తిరగేసి గబగబా అనేస్తే అయిపోతుందని. పైగా అది ఎలా ఉంటుందో తెలుసా అమ్మ? శివ 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 అంటున్నప్పుడు ఒక చేతి నిండా కమ్మటి నెయ్యి, ఒక చేతి నిండా తీయటి గొప్ప రుచితో ఉన్న పాయసం 2 చేతుల్లోనూ పెట్టారనుకో. పెడితే ఇప్పుడు ఆ వ్యక్తిని ఏది తింటావో తిను అంటే పాయసం తింటాడా నెయ్యి తింటాడా? 2 రెండే. అందుకని ఏం చేస్తాడు? ఇది తీసిలా వేసుకొని ఇది తీసిలా వేసుకొని 2 కలిపి నవిలి మింగేసి ఆనందపడిపోయి మళ్ళీ ఇది తీసిలా వేసుకొని ఇది తీసిలా వేసుకొని ఆ సంతోషంలో ఒకసారి ముందు నెయ్యి వేసుకొని పాయసం వేసుకొని చేసేసినట్టు ఇంకా ఎవరైనా చూస్తున్నారు బాగుండదని కూడా చూడకుండా ఇంకా ఇది వేసుకోను నవ్వులుతుండను పొంగిపోతూ ఉండను ఖాళీ అయిపోయే వరకు తినేసినట్టు శివ అన్నవాడు శివ అని ఊరుకోవడమ్మా శివ 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 అంటూ ఉంటాడు. అప్పుడు వాడు పొందే ఫలితం నేను ఏం చెప్పనమ్మా? వాడు సమస్త లోకానికి ఆనందాన్ని ఇవ్వగలడు ఇక్కడ ఉండగా. ఎందుకంటే అలా వశీకరించగలడు మంచితనం చేత. ఆ మాట అన్న కారణం చేత శివుడు ఎప్పుడు వాడి పక్కనే ఉంటాడు. వాడికి ఇంకేం కావాలమ్మా? వాడు ఏమైనా పొందేయగలడు. అంటే ఒక నామం పలికించడానికి ఆయన ఎంత రంజకత్వంతో మాట్లాడతారో చూడండి. అసలు
అంత అద్భుతంగా మాట్లాడతారు. దేవ్యాపరాధ క్షమాపణ స్తోత్రం అని ఒక స్తోత్రం చేశారు ఆయన. అందులో అమ్మవారికి క్షమాపణ చెప్పారు అనేక విషయాలకు. ఆయన